ఒకడు గాంధీని తిడతాడు, మరొకరు నెహ్రూను ఆడిపోసుకుంటాడు, ఇంకొకడు అంబేద్కర్ను తప్పుపడతాడు. ఇంకో హీరోయిన్ మరో అడుగు ముందుకేసి దేశ స్వాతంత్రోద్యమాన్నే కించపరుస్తుంది. చరిత్రను విమర్శించి వర్తమానంలో ఎదగాలనే ఎత్తుగడ, గతాన్ని పూడ్చి నేటిని నిర్మించుకోవాలనే ప్రయత్నం. చరిత్రలో తప్పులు జరిగి ఉండొచ్చు. పద్మశ్రీ అవార్డు కావాలంటేనో, ప్రభుత్వంలో ప్రాపకం కావాలంటేనో ఇతరులను నిందించాలా? బ్రిటిషర్లు విభజన రేఖ ఎందుకు గీయాల్సొచ్చింది అంటే, ఇప్పుడు వార్తల్లో ఉండాలన్నా, గొప్పవాళ్లు కావాలన్నా చరిత్రను కించపరచడం ప్రాథమిక అవసరంగా మారిపోయింది. నిన్న తిట్టి ఇవాళ పెద్దవాళ్లవ్వాలనుకుంటున్నారా? బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేస్తున్నది కూడా ఇదేనా? ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్. కంగన మాటలతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రమే కాదు, జస్ట్ భిక్ష మాత్రమే. అసలు స్వాతంత్రం 2014లో వచ్చింది. ఇది ఆవిడ గారి జ్ఞానం. అంటే ఆమె దృష్టిలో 100 ఏళ్ల స్వాతంత్ర పోరాటం, వేలాది దేశభక్తుల త్యాగాలు, జీవితాల్ని అంకితం చేసిన గొప్పతనం అన్నీ ఒట్టివే అన్నమాట. ఈ మాటలపై విమర్శలు వచ్చిన తర్వాత కూడా మిడిమిడి జ్ఞానంతో మరిన్ని కామెంట్స్ చేసిందామె. అవన్నీ ఆవిడగారి అవగాహన రాహిత్యాన్ని చెప్పేవే. స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఇండియాకు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందన్న ప్రశ్న ట్రెండింగ్గా మారడం దురదృష్టకరం. కొంతకాలంగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న కంగనా రనౌత్ ఏకంగా దేశ స్వాతంత్ర్యం గురించే కారుకూతలు కూస్తుంది. చరిత్రలో ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది. దీనికి ఎలాంటి సందేహం అవసరం లేదు. అంబేద్కర్ అయినా, గాంధీ అయినా, నెహ్రూ అయినా దేశానికి ఎవరి పరిధిలో వాళ్ళు సేవ చేశారు. ఆ పునాదులపైనే మనం బతుకుతున్నాం. వాళ్ల నిర్ణయాలు, త్యాగాలు, ఎత్తుగళ్ల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చింది. రాజ్యాంగం తయారు చేసుకున్నాం. స్వతంత్ర దేశంగా బుడిబుడి అడుగుల నుంచి పయనాన్ని మొదలుపెట్టాం. ఆ విషయాన్ని మరిచిపోయి వాళ్ళని విమర్శించి పెద్దవాళ్లవ్వాలనుకుంటున్నారు కొందరు. వర్తమానంలో పేరు తెచ్చుకోవాలంటే చరిత్రను తిట్టడం మార్గంగా చేసుకుంటున్నారు. చరిత్రలో తప్పులుండొచ్చు. నాటి నేతల నిర్ణయాలను ఇప్పుడు తూకం వేస్తే భిన్న కోణాలు కనిపిస్తూ ఉండొచ్చు. మహామహుల ఆలోచనల్లో లోటుపాట్లు కనిపించొచ్చు. అంత మాత్రాన గతమంతా తప్పైపోతుందా? చరిత్ర సారాంశమంతా సున్నాగా మారిపోతుందా? చరిత్రను విమర్శిస్తూ బతకటం, వాటి నుంచి ప్రయోజనాలు ఆశించడం చేతగానితనం, వైఫల్యం మాత్రమే. ఇన్ని మాట్లాడే కంగన నోట్ల రద్దు గురించి మాట్లాడుతుందా? ఇన్ని విమర్శలు చేసిన కంగన లాక్డౌన్ కష్టాల గురించి మాట్లాడుతుందా? ఈ 7 ఏళ్లలో దేశంలో పేదరికం ఏ స్థాయిలో పెరిగిందో తెలుసుకుందా? నిరుద్యోగం ఎంత పెరిగిందో కూడా చెప్తుందా? ఎవరో రాసిన స్క్రిప్టు, డైలాగ్స్ చదివే కంగన, అద్దె పాత్రలు వేసే కంగన కూడా చరిత్ర గురించి మాట్లాడడం విషాదం. ఇది నటుల్ని తీసిపారేయడం కాదు. ఎందరో నటులు కేవలం వినోదాన్ని పంచడమే కాదు, సమాజంపై అవగాహనతో, స్పష్టతతో సామాజిక కార్యకర్తలుగా ఎదిగిన వారున్నారు. వాళ్ల మాటలకు భూమిక ఉంటుంది. వాళ్ల ప్రకటనలకు స్టాండర్డ్ ఉంటుంది. మన కంగనకున్న స్థాయి ఏంటి? కంగనకున్న అవగాహన ఎంత? పద్మశ్రీ అవార్డు కావాలంటేనో, ప్రభుత్వంలో ప్రాపకం కావాలంటేనో ఇతరులను బ్లేమ్ చేయాలా? సంస్కృతిని, చరిత్రను వక్రీకరించడం, విమర్శించడం, వర్తమానంలో లాభాల కోసం రోజుకో ఇష్యూ లేవనెత్తడం సరైందేనా? ఈ సంస్కృతి అత్యంత దుర్మార్గం కాదా? పైగా ఇన్ని మాట్లాడిన కంగన తనకు 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం గురించి తెలుసుంటుంది. అంతేకాదు, లక్ష్మీబాయి పాత్ర తానే చేశానని కూడా చెప్పుకుంటుంది. ఇవన్నీ తెలిసిన ఆమె భగత్ సింగ్ను గాంధీ ఎందుకు కాపాడలేదు, నేతాజీకి గాంధీ ఎందుకు మద్దతివ్వలేదు, బ్రిటిషర్లు విభజన రేఖ ఎందుకు గీశారు, స్వాతంత్రం వచ్చిన రోజే మత కలహాలు ఎందుకు రేగాయి అంటూ చచ్చు ప్రశ్నలేసి వాటికి సమాధానాలు చెప్తే పద్మశ్రీ వాపసిస్తానంటోంది. వాస్తవాలను వక్రీకరించడం, చరిత్రకు లేని అర్థాలు కల్పించడం కొంతకాలంగా చాలా మందికి అలవాటుగా, ఫ్యాషన్గా మారింది. అన్నిటికీ మించి వర్తమానంలో తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి గతాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతోంది. ఈ వానాకాలంలో వర్షాలు పడలేదంటే దానికి అప్పట్లో నెహ్రూ ప్రధానిగా ఉండడమే కారణం అనే రేంజ్లో అర్థం లేని విమర్శలు చేస్తున్నారు. విమర్శలకు, విశ్లేషణలకు ఓ ప్రయోజనం ఉండాలి. వాటి నుంచి వర్తమానాన్ని మరింత స్పష్టం చేసుకోవాలి. భవిష్యత్తును అర్థవంతంగా తీర్చిదిద్దుకోవాలి. కానీ గతాన్ని తిట్టిపోసి ఇప్పుడు ప్రయోజనం పొందుతారంటే అంతకంటే అరాచకం, అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇప్పుడు కంగన మాటలు ఇదే స్థాయిలో ఉన్నాయి. దేశానికి 1947లో స్వాతంత్రం రాలేదు అనడానికి ఎంత మూర్ఖత్వం ఉండాలి, ఎంత కరుడుగట్టిన అజ్ఞానంలో కొట్టుకుంటూ ఉండాలి.
పైగా 2014లో ఇండిపెండెన్స్ వచ్చిందని చెప్తోందంటే ఇంకేమనాలి. ప్రపంచ చరిత్రలోనే మన దేశంలో జరిగిన స్వాతంత్ర పోరాటం ఓ మైలురాయి. అనేక దేశాలు దీని నుంచి పాఠాలు నేర్చుకున్నాయి. మన జాతీయ నేతల విగ్రహాలను, ఫోటోలను గౌరవిస్తూ ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత లాభాల కోసం దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఎంత దిగజారుడుతనమిది. చరిత్రలో ప్రతిఘటనకు ప్రాధాన్యత ఉంటుంది. అలాగే స్వాతంత్రోద్యమ కాలంలో జరిగిన అనేక పోరాటాల ఫలితంగానే 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశమాత దాస్య శృంఖలాలు అంత తేలిగ్గా తెగిపోలేదు. 200 ఏళ్ల పాలన నుండి తెల్లవాడు అంత సులభంగా వైదొలగలేదు. రక్తం చిందకుండా దశాబ్దాల తరబడి నడిచిన స్వాతంత్ర పోరాటానికి ఎంతో మంది నేతలు తమ జీవితాలని అంకితం చేశారు. అత్యున్నత విలువలతో అహింసాయుతంగా జరిగిన ఈ పోరాటం మన దేశానికే గర్వకారణం. అలాంటి ఉద్యమాన్ని పట్టుకుని నోటికొచ్చిన టవాకులు చవాకులు పేలుతోంది కంగనా రనౌత్. అసలీమెకు పద్మశ్రీ అందుకునే అర్హత ఉందా? ఈ దేశ చరిత్రను అవమానించి ఈ దేశం కోసం పోరాటం చేసిన త్యాగధనులను కించపరిచిన వ్యక్తికి అత్యున్నత పురస్కారం అందుకునే అర్హత ఉందా? ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేస్తారు. కానీ దానికోసం దేశాన్ని అవమానిస్తే సహించాల్సిన పనే లేదు. ఇప్పుడు కంగన వ్యాఖ్యలు విని సహించడం కూడా పొరపాటే అవుతుంది. తనకిష్టమైన పార్టీకి భజన చేయాలంటే చేసుకోవచ్చు. అందుకోసం 100 ఏళ్ల స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తుందా? దేశ చరిత్రే తెలియని వ్యక్తికి పద్మ అవార్డు అందుకునే అర్హత ఉందా? కంగన కామెంట్స్ పై సామాన్య ప్రజలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే కాదు, ఆమె సపోర్ట్ చేస్తున్న బీజేపీ నేతలు కూడా మండిపడుతున్నారు. నీ దేశం గురించి 4 మాటలు చెప్పమంటే ఓ భారతీయుడు సగర్వంగా చెప్పుకోవలసిన అంశం మన స్వాతంత్ర పోరాటం. స్వాతంత్రోద్యమం దేశానికి కేరాఫ్ లాంటిది. 100 ఏళ్లకు పైగా సాగిన పోరాటమిది. 2 ప్రపంచ యుద్ధాలు కూడా ఈలోపే గడిచాయి. అంత సుదీర్ఘకాలం సాగిన పోరాట ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అలాంటి పోరాటంపై నాటి ధీరులపై విమర్శలు చేస్తూ వ్యక్తిగత ప్రయోజనాలు సాధించుకోవాలనుకోవడం ఎంత హేయం. ऑफ कोर्स वो आज़ादी नहीं थी, वो भीख थी, और जो आज़ादी मिली है वो 2014 में मिली है. కంగన ఒక్కతే కాదు, అతి తెలివిగల వాళ్ళు చాలా మందే ఉన్నారు. గాంధీని మళ్లీ చంపాలని ఉబలాట పడుతున్న కొందరి ఉత్సాహమిది. గాంధీని తప్పుబట్టి గాడ్సేను పూజించేవాళ్లు కొందరు బయలుదేరారు. అంతేకాదు, పదే గాంధీని, నెహ్రూను, అంబేద్కర్ను విమర్శిస్తూ రాజకీయ ప్రయోజనాలు సాధించాలని, తాము ఎదగాలని ఎత్తుగడలు వేసేవాళ్లు పెరుగుతున్నారు. ఏం భావజాలమిది? చరిత్రను ఏం అర్థం చేసుకున్నట్టు? దేశాన్ని ఎటు తీసుకుపోవాలని ఆశిస్తున్నట్టు? ఇలాంటప్పుడు రేపటి తరం ఎవర్ని నమ్మాలి? దేన్ని ఆరాధించాలి? ఆధునిక భారతదేశ పునాది లాంటి స్వతంత్ర పోరాటాన్ని విమర్శించి అసలు దాన్ని గుర్తించలేనని చెప్పుకొని, గాంధీని విమర్శించి అంబేద్కర్ను తూలనాడి ఇప్పుడున్న సమస్యలకు వాళ్లనే కారణమనడం ఎంతటి అవగాహన రాహిత్యం. సరే, కంగన చెప్పినట్టే 2014 నుంచి దేశానికి స్వాతంత్రం వచ్చి ఉంటే ఆ స్వాతంత్రం ఎలానో ఆమె చెప్పగలదా? ఫ్రీడమ్ అంటే ఆర్థిక ప్రగతి, సమానత్వం, ముందడుగు, ప్రజలందరికీ విద్య, వైద్యం అందుబాటులోకి రావడం. ఇవి కదా ప్రమాణాలు. కొందరు వదిలిపోతే అది స్వాతంత్రం కాదు. అవకాశాలు అందరికీ రావడం అంటాడు ఆర్థికవేత్త అమర్త్య సేన్. మరి ఇవన్నీ 2014 తర్వాత వచ్చేసాయా? 2014 తర్వాత కంగన సినిమాలు కొన్ని హిట్ అయ్యాయి. ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. పద్మశ్రీ అందుకుంది. ఆమె సంగతి బాగానే ఉంది. మరి దేశానికి ఒరిగిందేంటి, జరిగిందేంటి? పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఇంకా దేశాన్ని వదల్లేదు. జీఎస్టీ గందరగోళం ఉండనే ఉంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు 2014 నుంచి ఏ రేంజ్లో పెరుగుతున్నాయో దేశమంతా చూస్తూనే ఉంది. నిత్యావసర ధరలు సామాన్యుడికి అందకుండా ఎలా పైకి పాకుతున్నాయో చూస్తూనే ఉన్నాం. వీటన్నిటినీ విస్మరించిన కంగన ఝాన్సీ చరిత్రను తన సినిమాలో అమ్ముకొని సంపాదించి ఇప్పుడు భారత స్వాతంత్ర సమరాన్ని విమర్శిస్తోంది. నిజమే, స్వాతంత్రం వచ్చాక మన దేశం అనుకున్న స్థాయిలో ముందడుగు వేసి ఉండకపోవచ్చు. వేర్పాటువాదం, మతతత్వం, అవినీతి లాంటి అంశాలు ఇండియాకు శాపంగా మారి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎన్ని సమస్యలున్నా మన దేశం అగ్రరాజ్యాల సరసన అనేక అంశాల్లో నిలబడుతోంది. అంటే 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే కారణం కాదా? వాటి పునాదులపై మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి మతం, కులం, ప్రాంతం పేరుతో దేశాన్ని వెనక్కు నెట్టడమే కదా ఇప్పుడు జరుగుతోంది. దీన్ని విస్మరించి 2014లో స్వాతంత్రం వచ్చిందని, 1947లో వచ్చింది భిక్ష మాత్రమే అనడం ఎంతటి అజ్ఞానం, ఎంతటి అవివేకం!
కంగన బీజేపీ సానుభూతి పర్రాలనేది బహిరంగ రహస్యం. ఆమె మోదీకి భక్తురాలు కాబట్టి మోదీ భజన చేస్తే చేసుకోవచ్చు. కానీ అందుకోసం జాతి నేతల్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని అవమానించడం సరికాదు. అప్పట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో బాలీవుడ్లో బిగ్ షాట్స్ అందరినీ ఏకిపారేసింది కంగనా రనౌత్. అంతటితో ఆగకుండా మహారాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుకున్నారు. బస్తీ మే సవాలంటూ పెద్ద సీన్ క్రియేట్ చేసింది. అప్పుడే కంగన ఓవర్ యాక్షన్ చేస్తోందన్న విమర్శలు వెల్లువలా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా దేశ స్వాతంత్ర ఉద్యమాన్నే బద్నాం చేసే సాహసానికి పూనుకుంది. ఇదంతా పాపులారిటీ, జాతీయ అవార్డులు, పద్మ అవార్డుల కోసమేనా? ఇప్పటిదాకా కంగన ప్రతిభకే అవార్డులు దక్కుతున్నాయని అపోహపడుతున్న వాళ్ళు కూడా అవాక్కయ్యేలా కంగన మాటలున్నాయి. దేశ స్వాతంత్ర ఉద్యమానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్నో వేల మంది బలిదానాలు, లక్షల మంది తమ జీవితాలను ఉద్యమానికి అంకితం చేశారు. వాళ్ళందరి త్యాగాలను అవమానించేలా ఇప్పుడు కంగన వ్యాఖ్యలున్నాయి. ఏ చరిత్ర పుస్తకంలో 4 పేజీలు తిప్పినా స్వాతంత్ర పోరాటం గురించి 4 ముక్కలు తెలిసి ఉండేది. అసలు కంగనా రనౌత్కు భగత్ సింగ్, బోస్ చేసిన త్యాగాలు తెలుసా? గాంధీ నడిపిన సత్యాగ్రహం గొప్పతనం తెలుసా? సైమన్ గోబ్యాక్ అనే ఉద్యమం జరిగిందని తెలుసా? దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లాంటి కీలక ఘట్టాల మీద అవగాహన ఉందా? ఏం తెలుసని నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. ప్రపంచమంతా యుద్ధోన్మాదంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా రక్తం చిందకుండా అహింసతో సాగిన అరుదైన పోరాట ఘనత సామాన్యమైంది కాదు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర చేసిన తర్వాత కూడా కంగన మెదడులో ఉన్న పైత్యం పోలేదంటే ఇక ఆ బుర్రలో ఏ స్థాయిలో అజ్ఞానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చూస్తుంటే దేశ స్వాతంత్ర ఉద్యమాన్ని, జాతీయ నేతల్ని అవమానించే వాళ్లను బీజేపీ ప్రోత్సహిస్తోందా అనే కొత్త సందేహాలు కూడా కలుగుతున్నాయి. దేశ చరిత్రను మార్చడానికి ఒక శక పురుషుడిగా మోదీని ప్రొజెక్ట్ చేయడం బీజేపీ రాజకీయ వ్యూహంలో ఓ భాగం కావచ్చు. అంత మాత్రాన 75 ఏళ్ల స్వాతంత్ర భారత చరిత్రను అవమానించాలా? అంతకు ముందు నడిచిన 100 ఏళ్ల పోరాటాన్ని చులకన చేయాలా? అసలు జాతికొచ్చిన స్వాతంత్రాన్ని గుర్తించని వ్యక్తికి పద్మశ్రీ అవార్డు అందుకునే అర్హత ఉందా? ఇప్పటికే కంగనపై 10ల సంఖ్యలో కేసులున్నాయి. ఆమెకిచ్చిన పద్మశ్రీ అవార్డును వాపస్ తీసుకోవాలని డిమాండ్లొస్తున్నాయి. కంగన చేసింది చిన్న తప్పు కాదు. ఇదేదో అనుకోకుండా చేసిన పొరపాటు అసలే కాదు. అన్నీ తెలిసి అహంకారంతో మాట్లాడిన మాటలనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రంలో సర్కారు అండగా ఉందని ఏం మాట్లాడినా చెల్లుతుందనుకుంటే ఎలా? ఇక రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కొత్త చరిత్రలు రాయడం మొదలు పెడతారు. మనకు ఓ నేతంటే అభిమానం ఉండొచ్చు, ఓ రాజకీయ పార్టీ అంటే సానుభూతి ఉండొచ్చు, ఫలానా నేతే శాశ్వతంగా అధికారంలో ఉండాలని కోరుకోవచ్చు. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ అందుకోసం జాతి నేతల్ని అవమానించడం, ఏకంగా దేశానికొచ్చిన స్వాతంత్రాన్ని ఎగతాళి చేయడం మాత్రం క్షమించరాని నేరం. తమదైన శైలిలో కొన్ని తరాలు పోరాడి సాధించుకున్నది నిజమైన స్వాతంత్రమని, ఓ పార్టీ ప్రాపకం కోసం, ఓ నేత మెహర్బానీ కోసం, అవార్డులు, ఇతర ప్రయోజనాల కోసం మాట్లాడటమే అసలైన బానిసత్వమని కంగన లాంటి వాళ్ళు తెలుసుకోవాలి. ఒకవైపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. మరోవైపు చరిత్రను వక్రీకరించి జాతి నేతల్ని పలుచన చేసేలా నోటుకొచ్చినట్లు మాట్లాడేవాళ్లు పెరిగిపోతున్నారు. స్వాతంత్ర ఉద్యమానికి వక్ర భాష్యాలు చెప్పడం కొత్త ట్రెండ్గా మారింది. జాతి నేతల చరిత్రల వక్రీకరణ, స్వాతంత్రోద్యమాన్ని తక్కువ చేసే వాదన ఈ మధ్యకాలంలో ఫ్యాషన్గా మారుతోంది. ఈ ట్రెండ్కు సాధ్యమైనంత త్వరగా అడ్డుకట్టవేయాలి. సోషల్ మీడియాలో గాంధీ వర్సెస్ పటేల్, నెహ్రూ వర్సెస్ శాస్త్రి అంటూ చరిత్రలో ఎక్కడా లేని పోరాట గాథలు వండి వార్చేస్తున్నారు. అప్పట్లో నేతలంతా ఎవరి పరిధిలో వారు పోరాటం చేశారు. ఎన్ని అంశాల్లో అభిప్రాయ భేదాలున్నా తెల్లవాణ్ణి వెళ్లగొట్టడంలో మాత్రం ఏకాభిప్రాయంతోనే ఉన్నారు. చివరకు అనుకున్నది సాధించారు. కానీ ఇప్పుడు కంగన లాంటి వాళ్లు తెలిసి తెలియని తనంతో రాజకీయ లబ్ధి కోసం దిక్కుమాల వాదనలు తీసుకొచ్చి స్వాతంత్ర పోరాట యోధుల్లో కూడా గ్రూపులున్నాయని దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఏ దేశంలో ప్రజలైనా తమ స్వాతంత్ర పోరాటం గురించి గర్వంగా చెప్పుకుంటారు. కానీ మన దేశంలో మాత్రం స్వాతంత్రం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న ప్రశ్నలకు అవమానకరమైన సమాధానాలు చెప్పేవాళ్లు తయారయ్యారు. దేశానికి గాంధీ ద్రోహం చేశారని, నెహ్రూ కారణంగానే దేశం 2 ముక్కలైందని, పటేల్ ప్రధాని ఉంటే అఖండ భారతం సాకారమయ్యేదని ఇలా ఊహాజనితమైన కథలు ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్ యూనివర్సిటీలు, సోషల్ మీడియాలో ఈ వక్ర భాష్యాలే వైరల్ అవుతున్నాయి. అసలు ఏమీ తెలియకుండా ఈ అవాస్తవాలే నిజమనుకునే ధోరణి పెరగడం మరింత ప్రమాదకరంగా మారుతోంది. మన స్వాతంత్ర చరిత్రను మనమే పలుచన చేసుకుంటున్నాం. జాతి నాయకులకు మనమే దురుద్దేశాలు అంటగడుతున్నాం. మనకు తెలియకుండానే జాతీయ నేతల్ని ఓ పార్టీ స్థాయికి, ప్రాంతం స్థాయికి కుదించేస్తున్నాం.
గాంధీ, నెహ్రూ, పటేల్, బోస్, భరత్ సింగ్ లాంటి వాళ్లను ఓ పార్టీకో, ఓ రాష్ట్రానికో, ఓ వర్గానికో, ఓ మతానికో పరిమితం చేయడం అంటే వాళ్లను అవమానించడమే. విశాల భారతావని ఆకాంక్షించి సమాజాన్ని స్వప్నించిన జాతిరత్నాలకు మనమిచ్చే నివాళి ఇదేనా? వారి ఆశయాలు నిజం చేయడం సంగతి తర్వాత, కనీసం ప్రయత్నం కూడా చెయ్యకపోగా వారి ఆశయాలకు దురుద్దేశాలు ఆపాదించే కళలో మాత్రం ఆరితేరిపోయాం. ఇవన్నీ కాదు, నటులకు పట్టుమని 10 సినిమాలు హిట్ అయితే ఏదైనా మాట్లాడే అర్హత వచ్చేస్తుందా? అవార్డులొచ్చినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందా? పైగా కేసులొస్తాయని ముందే తెలుసని అహంకారంతో వ్యాఖ్యలు చేస్తారా? ఏం మాట్లాడినా చెల్లిపోతుందనా? లేక ఏం చేసినా, ఎన్ని కేసులైనా ఎవరేం చెయ్యరు, అండగా ఉన్న ప్రభుత్వం చూసుకుంటుందనా? ఎక్కడ్నించొచ్చింది ఈ ధైర్యం? ఏంటి అవగాహన లేని మాటలు? ఇవాళేదో కంగన కారు కోతలు కూసిందని కాదు, ఇలాంటి వాడు చాలా మంది ఉన్నారు. పొద్దున్నేస్తే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కోసం కొత్త కొత్త చరిత్రలు వండి వార్చేయడంలో ఆరితేరిపోయారు. వాళ్లకు ఆధారాలతో పని లేదు, వాస్తవాలతో నిమిత్తం లేదు, జాతి నేతలు చేసిన త్యాగాల గురించి అవగాహనే లేదు. కానీ వాళ్లకు కావలసింది ఒక్కటే, ఏదోలా వార్తల్లో ఉండాలి, ఎప్పుడూ తమ పేరు నలుగురు నోళ్లలో నానుతూ ఉండాలి. అందుకోసం ఏం చెయ్యడానికైనా వెనకాటం లేదు. పబ్లిసిటీ కోసం పనికిమాలిన స్టేట్మెంట్లు ఇస్తున్నారు, చరిత్రను వక్రీకరిస్తున్నారు. మంచా చెడా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ఏదోలా రోజు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలంతే. ఈ ధోరణి సామాన్యుల్లోనే కాదు, సెలబ్రిటీల్లోనూ పెరిగిపోతోంది. స్వాతంత్ర ఉద్యమం గురించి చరిత్ర పుస్తకాల్లో ఆధారాలతో సహా వివరాలున్నాయి. అందులో ఎవ్వరూ దాచేదేమీ లేదు, అవాస్తవాలు చెప్పడానికి అవకాశం కూడా లేదు. కానీ చరిత్ర పుస్తకాలన్నీ చెత్తలో పడేయాలన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు. ఈ చరిత్ర కూడా బ్రిటిష్ వాడు రాసిందే అని, భారతీయులు కొత్తగా చరిత్ర రాసుకోవాలని సూక్తి ముక్తావళి వినిపించేస్తున్నారు. పార్టీలు, విధానాలు, ప్రభుత్వాలు ఇవన్నీ దేశ అంతర్గత రాజకీయానికి సంబంధించిన విషయాలు. కానీ దేశ స్వాతంత్రం, జాతి నేతల విషయంలో ఎవ్వరికీ రెండో అభిప్రాయం ఉండే వీల్లేదు. ఖచ్చితంగా భారతీయులందరూ స్వాతంత్రోద్యమాన్ని గౌరవించాల్సిందే. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుల్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. ఇక్కడ పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఇలా ఏవీ అడ్డు రావడానికి వీల్లేదు. ఇంతకాలం అలాగే జరిగింది. కానీ ఇటీవలి కాలంలో పైత్యపు అలవాట్లు పుట్టుకొస్తున్నాయి. జాతి నేతల్లో ఎవరిని అవమానించినా దేశం మొత్తాన్ని అగౌరవపరచటమే అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారికి ఎన్ని చరిత్ర పుస్తకాలు చదివితే బుద్ధొస్తుంది? అసలు స్వాతంత్ర ఉద్యమం గురించి అవగాహన రావడానికి 10వ తరగతి చరిత్ర పుస్తకం చదివితే చాలు. దీనికి పెద్ద జ్ఞానమేమీ అక్కర్లేదు. గొప్ప గొప్ప పుస్తకాలు కూడా తిరగేయాల్సిన పనే లేదు. కానీ ఈ మాత్రం ఇంగితం కూడా లేకుండా 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు, భిక్ష అంటున్నారంటే ఇది నాలుక తాటి మట్ట? ఏం చూసుకుని ఈ అహంకారం? చరిత్ర అంటే ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేది కాదు, ఎవరో చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. చరిత్ర ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. మనుషులు పుడతారు, పోతారు, కానీ వారేం చేశారనేది చరిత్రలో నిక్షిప్తమవుతుంది. దాన్ని కొంతమంది పనిగట్టుకొని మార్చాలని చూసినా అది కుదరని పని. ఇప్పుడు దేశభక్తికి ఎవరికి తోచిన నిర్వచనాలు వాళ్ళు ఇస్తున్నారు. జాతీయవాదం అంటే ఏంటో నేటి నేతలు ప్రజలకు గీతోపదేశం చేస్తున్నారు. చివరకు అసలైన స్వాతంత్రం అంటే ఏంటో లెక్చర్లు దంచేస్తున్నారు. ఎక్కడో ఉన్న పాకిస్తాన్ వాడో, చైనా వాడో మనకు శత్రువులు కాదు. ఈ నేల మీద, ఈ గడ్డ మీద ఉంటూ, ఈ గాలి పీలుస్తూ ఈ దేశ స్వాతంత్రాన్ని అవమానించేలా మాట్లాడే వాళ్లే నిజమైన శత్రువులు. వాళ్లే అసలైన జాతి శత్రువులనే విషయం అందరూ తెలుసుకోవాలి. వ్యక్తిగత అభిప్రాయాలను జాతి మీద రుద్దేస్తామంటే ఎందుకు సహించాలి? సెలబ్రిటీలనే పేరుతో సంబంధం లేని అంశాలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోవాలా? ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట వేయకపోతే రోజు రోజుకు ఈ పైత్యం మరింత వెర్రితలలు వేసి కట్టడి చేయలేని స్థాయికి వెళ్లే ప్రమాదం ఉంది. దీన్ని తుంచేయకపోతే జాతికే ప్రమాదం. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.